కీర్తి లా క్లాసెస్ వెల్కమ్. ఈరోజు మనం ఇండియన్ పీనల్ కోడ్ చాప్టర్ 14 ఆఫ్ అఫెన్సెస్ అఫెక్టింగ్ ది పబ్లిక్ హెల్త్, సేఫ్టీ, కన్వీనియన్స్, డీసెన్సీ అండ్ మోరల్స్. ఈ చాప్టర్ గురించి కంప్లీట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సెక్షన్ 268 పబ్లిక్ న్యూసెన్స్. సెక్షన్ 268 వచ్చేసి పబ్లిక్ న్యూసెన్స్ గురించి చెప్తుంది. ఏ పర్సన్ ఇస్ గిల్టీ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్. ఒక పర్సన్ ఎప్పుడు పబ్లిక్ న్యూసెన్స్ చేశాడు అని చెప్పబడుతుందంటే, who does any act or is guilty of an illegal omission. ఒక పని చేసిన, does any act ఒక పని చేసినా లేదు, అండ్ ఇల్లీగల్ ఒమిషన్ చట్టబద్ధంగా అతను ఇది చేయకుండా ఇది చేయాల్సిందే పని అన్నది వదిలేయడం అనమాట. ఇల్లీగల్ ఒమిషన్ అంటారు. అలా చేయకుండా ఉండి విచ్ కాజెస్, దానివల్ల ఏమవుతుంది, విచ్ కాజెస్ ఎనీ కామన్ ఇంజరీ, అందరికీ అది నష్టం చేసేలాగా ఉన్నప్పుడు, లేదా డేంజర్ ఆర్ అన్నయన్స్ టు ది పబ్లిక్, మరి ప్రజలకి అందరికీ అసౌకర్యం కల్పించేలాగా ఉందనుకోండి పబ్లిక్ అంతే, ఆర్ టు ది పీపుల్ ఇన్ జనరల్, మళ్ళీ అందరికీ పీపుల్ ఇన్ జనరల్ అంటే అందరికీ వర్తిస్తుంది. హూ డ్వెల్ అంటే అక్కడ నివసించే వాళ్ళకి కానీ, లేదా ఆక్యుపై ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని ఆక్రమించుకుని అంటే అందులో ఉన్న వాళ్ళ గురించి కానీ, ఇన్ ది విసినిటీ, విసినిటీ అంటే పరిసరాలు అనమాట, అందులో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగేట్టుగా ఏమైనా చేశారనుకోండి, అది ఎవరు వాళ్ళు, ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, హూ మే హ్యావ్ అకేషన్ టు యూజ్ ఎనీ పబ్లిక్ రైట్, పబ్లిక్ రైట్ ను ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా ఒక పని చేసిన, డస్ ఎనీ యాక్ట్ లేదా చేయాల్సిన పనిని వదిలేసిన, దానివల్ల వీళ్ళకి అసౌకర్యము, ఇది డేంజర్ ఇవన్నీ కలిగాయి అనుకోండి, అతను పబ్లిక్ న్యూసెన్స్ చేసినట్లు అని అనిపిస్తుంది అనమాట. ఏ పర్సన్ ఈజ్ గిల్టీ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ అని అన్నట్లు. అది తర్వాత వచ్చేసి ఏ కామన్ న్యూసెన్స్ ఈస్ నాట్ ఎక్స్క్యూజ్డ్ ఆన్ ది గ్రౌండ్ దట్ కాజెస్ సమ్ కన్వీనియన్స్ ఆర్ అడ్వాంటేజ్. ఇది కూడా కామన్ న్యూసెన్స్, మామూలుగా న్యూసెన్స్, మాకు కొద్దిగా కన్వీనియంట్ గా ఉంది, మాకు అడ్వాంటేజ్ గా ఉంది అని ఇతరులకి న్యూసెన్స్ చేస్తామంటే ఒప్పుకోరు అనమాట. 269 నెగ్లిజెంట్ యాక్ట్ లైక్లీ టు స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ డిసీజ్ డేంజరస్ టు లైఫ్. మనం కరోనా టైంలో చూసుకున్నాం కదా. ఇది whoever unlawfully or negligently does any act which is and which he knows or has reason to believe to be likely to spread the infection of any disease. ఏదైనా సరే వ్యాధి ఇన్ఫెక్షన్ వచ్చేసి అందరికీ అది వ్యాపిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది అని తెలిసి కూడా ఏమన్నా చేశాడు అనుకోండి, ఆ వ్యాపించడం కూడా డేంజరస్, ప్రాణాలకి హాని కలిగించే విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి 6 months వరకు పనిష్మెంట్ ఇచ్చేటువంటి ఇది ఉంది. ఫైన్ కూడా వేస్తారు, లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం ఉంది. 270 మ్యాలిగ్నెంట్ యాక్ట్ లైక్లీ టు స్ప్రెడ్ ఇన్ఫెక్షన్. Malignant act likely to spread infection of disease dangerous life. Whoever malignantly does any act which he knows or has a reason to believe to be likely to spread infection of any disease dangerous life. ప్రాణాలకి ప్రమాదకరంగా ఉన్నటువంటి పని ఏదైనా చేశాడు అనుకోండి, అది కూడా స్ప్రెడ్ ది ఇన్ఫెక్షన్, స్ప్రెడ్ ది ఇన్ఫెక్షన్ ఆఫ్ ఎనీ డిసీజ్, ఏదైనా వ్యాధి ఉంది అనుకోండి అది వ్యాపించేలాగా చేశారు అనుకోండి, అప్పుడు 270 పడుతుంది. ఇక్కడ మీకు నెగ్లిజెంట్ యాక్ట్ ఇది ఒకటి, ఇది వచ్చేసి మ్యాలిగ్నెంట్ యాక్ట్ అనేది చూసుకోండి. దానికి దీనికి తేడా, దీనికి వచ్చేసి మీకు 2 years వరకు పడుతుంది ఫైన్. ఎప్పుడైనా సరే ఫైన్ అని వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, ఫైన్ అంటే మీరు లిమిట్లెస్ అనమాట, అన్లిమిటెడ్ బట్ నాట్ ఎక్సెసివ్ అని చెప్పేసి చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు అడిగినా సరే మీరు చెప్పేట్టుగా ఉండాలన్నమాట. తర్వాత 271 disobedience to quarantine rules. Whoever knowingly disobeys any rule made and promulgated by the government for putting any vessel into a state of quarantine, or for regulating in the intercourse of vessels in a state of quarantine with the shore or with other vessels,
or for regulating the intercourse between places where an infectious disease prevails and other places shall be punished with the imprisonment of either description అన్నమాట. ఇది ఇక్కడ స్పెషల్ గా మీకు వెదర్స్ గురించి అన్నారు కానీ అప్పట్లో పూర్వకాలం ఏమైందంటే షిప్స్ లో వచ్చేవాళ్ళు కదా, ఎప్పుడన్నా వాళ్ళకు నావికులు కానీ ప్రయాణికులు కానీ ఎవరన్నా వస్తే అందులో ఎవరికైనా సరే ఇది ఉంది అన్నప్పుడు, అట్లా అంటూ వ్యాధి ఉంది అన్నప్పుడు ఆ షిప్ ను తీరానికి రాకుండా అక్కడే క్వారంటైన్ లో ఉంచేవాళ్ళు. క్వారంటైన్ లో ఉంచుతారనమాట. దాని క్వారంటైన్ షిప్ మొత్తం షిప్ ని ఒడ్డుకు రాకుండా అక్కడే ఉండని చెప్పేసి సముద్రంలోనే అలా పెట్టేసేవాళ్ళు. క్వారంటైన్ అంటారు, విడిగా పెట్టడం. మన కరోనా వచ్చినప్పుడు కూడా క్వారంటైన్ లో పెట్టేవాళ్ళు, అంటే వాళ్ళని మిగతా మనుషులతో కలవకుండా వాళ్ళని విడిగా ఉంచేవాళ్ళు అనమాట. అలాగే ఇది షిప్పులది ఎనీ వెజల్ అన్నారు. వెజల్ అంటే షిప్, స్టీమర్, అది పడవ అట్లాంటివన్నీ వెజల్ అంటారు. అది తర్వాత ఇది మళ్ళీ ఫార్ రెగ్యులేటింగ్ ది ఇంటర్కోర్స్ బిట్వీన్ ప్లేసెస్ వేర్ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ప్రివేల్స్ అండ్ అదర్ ప్లేసెస్. ఇప్పుడు ఈ ఊర్లో ఎక్కువ ఇదనుకోండి, ఇంకా ఈ ఊరు నుంచి ఎవరు బయటకు వెళ్ళద్దు, ఈ ఊర్లోకి ఎవరు రావద్దు, అలా పెట్టుంటారు. ఇది అలాంటిది కూడా ఉల్లంఘించి ఏదైతే క్వారంటైన్ రూల్ ఉందో దాన్ని ఎవరన్నా డిజోబే చేసి వచ్చారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి 6 months వరకు పడేటువంటి ఇదైతే ఉందన్నమాట. తర్వాత 272 అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ ఆర్ అ డ్రింక్ ఇంటెండెడ్ ఫర్ సేల్. అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ ఆర్ డ్రింక్ ఇంటెండెడ్ ఫర్ సేల్, అమ్మకానికి ఉంచినటువంటి ఫుడ్ లేదా డ్రింక్, ద్రవ పదార్థం కానీ ఆహార పదార్థం కానీ తాగే ఇది కానీ వాళ్ళు దాన్ని అడల్ట్రేషన్ చేస్తారు, కల్తీ చేశారనుకోండి, అప్పుడు ఏం పడుతుంది? Whoever adulterates any article of food or drink so as to make such article noxious as to that drink intending to sell. సరే, ఇదన్నా సరే కల్తీ చేశారనుకోండి, దానికి 1000 rupees వరకు ఫైన్ వేస్తారట. 6 months వరకు మీకు శిక్ష వేసేటువంటి అవకాశం అయితే ఉంది. తినే పదార్థం కానీ తాగే సరే దాన్ని కల్తీ చేస్తే. అది 272. ఎక్కువ 272 పెడుతుంటారు. 273 sale of noxious food or drink. Whoever sells or offers or exposes for sale as food drink any article which has been rendered has become noxious or is in a state unfit for food or drink, knowing or having reason to believe that the same is noxious, shall be punished with imprisonment of either 6 months or a term which may extend to 6 months అన్నమాట. మీరు హోటల్స్ లో చూస్తుంటారు కదా, ఆ ముందు రోజుది కానీ లేదా కుళ్ళిపోయినటువంటి చికెన్ అవి అన్ని పెట్టేసి ఇచ్చేస్తుంటారు కదా, అట్లాంటిది అనమాట. అది అనుకోవచ్చు మనం. అంటే తినడానికి పనికిరానటువంటి స్టేట్ లో ఉన్నటువంటి ఫుడ్ డ్రింక్ అది అమ్మితే వాళ్ళకి ఇంట్లో పడుతుంది. 6 months వరకు పడేటువంటి ఫైన్ 1000 rupees వేస్తారు. 274 డ్రగ్స్ అంటే మరి మీరు డ్రగ్స్ అని అనుకున్నారు, అది కాదు. మనం వేసుకున్న టాబ్లెట్స్, మందులు ఉంటాయి కదా, అది అడల్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్. హూ ఎవర్ అడల్టరేట్స్ ఎనీ డ్రగ్ ఆర్ మెడికల్ ప్రిపరేషన్ in such manner as to lessen the efficacy or change the operation of such practice or medical preparation or to make it noxious, intending that it shall be sold or used for or knowing to be. మనం వేసుకునేటువంటి మందులు ఎవరైనా కల్తీ చేశారనుకోండి, వాళ్ళకి 6 months వరకు పడుతుంది, 1000 rupees వరకు ఫైన్ వేస్తారని చెప్తున్నారు. ఇది ఐపీసీ 274. ఇదేమన్నాము కల్తీ చేయడం, ఇది డ్రగ్స్ కల్తీ చేయడం 274, కల్తీ చేసిన డ్రగ్స్ ని అమ్మడం 275. ఇది ఇలా అమ్మారు అనుకోండి, మనకు ఏమన్నారు 6 months వరకు పడుతుంది. కల్తీ చేసినటువంటి మందులు అమ్మితే మనకు 275 కింద పనిష్మెంట్ ఉంటుంది. అది 6 months, ఫైన్ కూడా 1000 rupees వరకు వేస్తారు అన్నమాట. నెక్స్ట్ 276 సేల్ ఆఫ్ డ్రగ్ ఏమో అమ్ముతారు కానీ యాజ్ ఎ డిఫరెంట్ డ్రగ్ ఆర్ ప్రిపరేషన్. మళ్ళీ ఇది కాదు, అది కానీ పేరు మార్చు, దానిపైన కవర్ అది ఇది మార్చు, వేరే రకంగా అమ్మడం అన్నమాట. చూద్దాం. హూ ఎవర్ knowingly sells or offers or exposes for sale or issues from a dispensary for medicinal purpose any drug or medical preparation as a different drug or medical preparation
ఇది కాదు అని చెప్పేసి ఈ టాబ్లెట్ బదులు వేరే టాబ్లెట్ ఇవ్వడం అనమాట. అట్లా చేశారనుకోండి, అప్పుడు 6 months వరకు వాళ్ళకి పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఫైన్ కూడా 1000 రూపీస్ వరకు వేస్తారట. 277 ఫౌలింగ్ వాటర్ ఆఫ్ పబ్లిక్ స్ప్రింగ్ ఆర్ రిజర్వాయర్. స్ప్రింగ్ అంటే తెలుసు కదా, ఊట ఉంటుంది కదా, దాన్ని అది అందరూ నీళ్లు తీసుకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని, తర్వాత రిజర్వాయర్ ఏదైతే ఉందో నీళ్లు నిల్వ ఉంచిన రిజర్వాయర్, దాంట్లో దాన్ని ఫౌల్ చేయడం అంటే మీకు అవి ఇవి తీసుకొచ్చి నా చెత్త అంతా దాంట్లో పడేసి దాన్ని మృక్కా చేయడం, ఫౌల్ చేయడం అనమాట. అలా చేశారనుకోండి, ఎవరైనా చేస్తే వాళ్ళకి 3 months వరకు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. 500 రూపీస్ వరకు ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది. 277. నెక్స్ట్ 278 మేకింగ్ అట్మాస్ఫియర్ నాక్సియస్ టు హెల్త్. ఏదైతే వాతావరణం ఉందో దాన్ని కలుషితం చేసి ఆరోగ్యం దెబ్బతినేలాగా ప్రమాదకరంగా చేశారనుకోండి ఎవరన్నా సరే, వాళ్ళకి ఏం పడుతుంది, షల్ బి పనిష్డ్ విత్ ఫైన్ విచ్ మే 500 రూపీస్. అంతా చేస్తే మనకు 500 రూపీస్ కంటే ఎక్కువ శిక్ష అయితే విధించేటువంటి అవకాశం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, హూ ఎవర్ వాలంటరీలీ విషియేట్స్ ది అట్మాస్ఫియర్ ఇన్ ఎనీ ప్లేస్ సో యాజ్ టు మేక్ ఇట్ నాక్సియస్ టు హెల్త్ ఆఫ్ పర్సన్స్ ఇన్ జనరల్. అందరూ పర్సన్స్ కానీ లేదా ఇన్ జనరల్ వెల్లింగ్ ఆర్ క్వైరింగ్ అండ్ బిజినెస్ ఇన్ ది నైబర్హుడ్ ఆర్ పాసింగ్ అలాంగ్ ఏ పబ్లిక్. ఇది ఇలా చేస్తాను అనుకోండి, పబ్లిక్ వేలో వెళ్తున్న అలా కూడా వెళ్తున్న వాళ్ళు, దాని అంటే వెళ్ళేవాళ్ళు, లేదా ఆ పరిసరాల్లో నైబర్హుడ్ లో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కానీ నివసిస్తున్న వాళ్ళకి కానీ ఈ డేంజర్ అయ్యేలాగా చేశారనుకోండి, వాళ్ళకి 500 రూపీస్ వరకు వేస్తారట. 279 ర్యాష్ డ్రైవింగ్ ఆర్ రైడింగ్ ఆన్ ది పబ్లిక్. ఇష్టానుసారం ఆ రోడ్డు మీద వంకర్ టింకర్గా తోలుకుంటూ ర్యాష్గా తోలుకుంటూ వెళ్తారనుకోండి వాళ్ళు, అప్పుడు వాళ్ళకి కూడా ఇది పడుతుంది అనమాట. Whoever drives any vehicle or rides on any public way in a manner so rash or negligent as to endanger human life. దీనివల్ల ఎండేంజర్ హ్యూమన్ లైఫ్ లేదా లైక్లీ టు కాజ్ హర్ట్ ఆర్ ఇంజురీ టు ఎనీ అదర్ పర్సన్, అలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ జరిగి ఉండదు. డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. అలా అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే అలా జరిగేటువంటి ఇది కూడా ఉంది. వాళ్ళు చేసిన దానివల్ల హ్యూమన్ లైఫ్కి డేంజర్ అయ్యేటువంటి ఉంటుంది, లేదా ఎవరికైనా సరే దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉండేలాగా ఆ పద్ధతిలో అలా ఆ మేనర్లో ఉంటుంది. ఏ మేనర్ సో ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ అన్నట్టుంది అలా. ఇప్పుడు మీరు చాలా మంది న్యూస్లో చూసుంటారు, ఇంకా చోట చూసుంటారు, చిన్నపిల్లవాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ బైకులు తీసుకొని ఇష్టానుసారం రోడ్ అంటే రేసులు పెట్టుకొని అది పెట్టుకొని చేతులు వదిలేసి అలా వెళ్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ 279 కింద పెడతారన్నమాట. కాకపోతే ఇందులో ఉన్నది ఇది ఏమంటే, ఎవరికి ఇంజురీ కానీ ఇది కానీ జరగదు, కానీ జరిగే అవకాశం ఉండే విధంగా ర్యాష్గా డ్రైవ్ చేయడం, అట్లా చేస్తే ఇది వస్తుంది. 280 ర్యాష్ నావిగేషన్ ఆఫ్ వెజల్. ర్యాష్ నావిగేషన్ ఆఫ్ వెజల్ అంటే మనకి ఆ స్టీమర్లు పడవలు అవి ఉంటాయి కదా, షిప్స్, అవి ర్యాష్గా దాన్ని నావిగేట్ చేయడం. మనకి నావిగేషన్ అనేది ఎందుకు వస్తుందంటే అవి నీళ్ళలో వెళ్తాయి కదా, దాన్ని మనం నావిగేషన్ అంటాం. దాన్ని డ్రైవింగ్ అని అనకపోవచ్చేమో, చూద్దాం. హూ ఎవర్ navigates any vessel in a manner so rash ఆర్ నెగ్లిజెంట్ యాజ్ ఎండేంజర్ హ్యూమన్ లైఫ్. మళ్ళీ ఇది కూడా ఇలా వాళ్ళకి జరిగేటట్లు ర్యాష్గా దాన్ని నావిగేట్ చేశారనుకోండి, ఆ పడవలు షిప్ అలాంటివి, వాళ్ళకి వచ్చేసి 6 months వరకు ఫైన్, 1000 రూపీస్ లేదా 2 విధించేటువంటి అవకాశం ఉంది. 280 ఇది. 281 ఎగ్జిబిషన్ ఆఫ్ ఫాల్స్ లైట్ మార్క్ ఆర్ ఇది ఏమన్నారో బియ్యం అన్నారా, సరే, ఇవి ఆ సముద్రంలో వేసుకుంటారు, అక్కడక్కడ ఆరెంజ్ కలర్ వేసి ఉంటారు, వాటికి సంబంధించి లైట్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం. హూ ఎవర్ ఎగ్జిబిట్స్ ఎనీ ఫాల్స్ లైట్ మార్క్ ఆర్ బి intending or knowing it to be likely that such exhibition will mislead any navigator. నావిగేటర్ ఉన్నారు కాబట్టి ఇది షిప్ కు సంబంధించి ఉంటుంది. షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ఏజ్ 7 years అనమాట. మామూలుగా మీకు పోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఏమంటారు, ఓడరేవులు నౌకాశ్రయాలు ఉంటాయి కదా, పోర్ట్స్, అక్కడ మీకు ఇది ఉంటుంది,
ఒక పెద్ద లైట్, ఏమంటారు దాన్ని, ఒక లైట్ ఉంటుంది, ఎత్తు ఉండేసి టవర్, దానిపైన లైట్ పెట్టి ఉంటారు. అది ఆ షిప్స్ కనిపిస్తుంది, ఆ లైట్ కనపడితే వాళ్ళు ఆ, దాన్ని బట్టి ఒడ్డు ఇక్కడ ఉంది, ఆ రేవుపట్నం ఇక్కడ ఉంది అని చెప్పేసి వచ్చేటువంటి ఇది ఉంది. ఆ, అలాంటిది తప్పుగా ఫాల్స్ లైట్ చూపించారు అనుకోండి, లేదా మార్క్ ఇది చూపిస్తే వాళ్ళు దారి తప్పిపోతారు, మిస్లీడ్ అవుతారు. ఆ నావిగేటర్ ఏదైతే మిస్లీడ్ అయ్యి దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎవరైనా సరే ఎగ్జిబిట్ చేశారనుకోండి ఫాల్స్ లైట్ మార్క్ ఇది, అప్పుడు ఆ, వాళ్ళకి ఇది 7 years వరకు పడుతుంది. ఎందుకంటే అది చాలా పెద్ద నేరం కాబట్టి 7 years వరకు వేసేటువంటి అవకాశం ఉంది. ఆ, ఎవరో మెసేజ్ పెట్టారు, లైట్ హౌస్ అని. లైట్ కరెక్ట్, లైట్ హౌస్ ఉంటుంది. మళ్ళీ నీళ్ళలో కూడా అది వేసి ఉంటారు కొన్ని. అది 282 కన్వేయింగ్ పర్సన్ బై వాటర్ ఫర్ హైర్ ఇన్ అన్సేఫ్ ఆర్ ఓవర్లోడెడ్ వెసల్. Whoever knowingly or negligently conveys or causes to be conveyed for hire any person by water vessel when that vessel is in such state or so loaded as to endanger the life of that person shall be punished with imprisonment of either description for a term which may extend to 6 months. ఇది చూసారు కదా మీరు, మనకు చాలా సార్లు గోదావరిలో పడవ మునిగిపోయింది అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. ఓవర్లోడ్ వేసుకుని మనుషులందరినీ ఎక్కువ సంఖ్యలో ఎక్కించుకున్న బరువు ఎక్కువ, ఇంకో విధంగా అది మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే ప్రాణాలకి ఆ, ఏ- ఆ, ప్రమాదం ఉండేటువంటి పరిస్థితిలో నడిపాడు అనుకోండి, అంటే మనుషుల్ని అక్కడికి తీసుకెళ్ళాడు అనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కన్వేయింగ్ పర్సన్ బై వాటర్ జల మార్గం ద్వారా కన్వే చేస్తారు, లేదా అన్సేఫ్ ఆర్ ఓవర్లోడెడ్ వెజల్, అది ప్రమాదకరంగా ఉంటుంది, అంటే సేఫ్ గా ఉండదు. ఉం? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత శిక్ష వేస్తారంటే 6 months. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎవరికి యాక్సిడెంట్ అయితే అవలా, వాడు ఇంకా అలా తీసుకెళ్తున్నాడు అంతవరకు. తీసుకెళ్తాడు. 282. మళ్ళీ 283 డేంజర్ ఆర్ అబ్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ వే ఆర్ లైన్ ఆఫ్ నావిగేషన్. ఇది కూడా పబ్లిక్ వేలో కానీ లైన్ ఆఫ్ నావిగేషన్ లో కానీ ఇలా చేశారనుకోండి, బై డూయింగ్ ఎనీ యాక్ట్ ఆర్ బై ఓమిటింగ్ టు టేక్ ది ఆర్డర్ విత్ ఎనీ ప్రాపర్టీ ఇన్ ఇట్స్ పొజిషన్ ఆర్ అండర్ ఇట్స్ చార్జ్ కాజెస్ డేంజర్ అబ్స్ట్రక్షన్ ఆర్ ఇంజురీ టు ఎనీ పర్సన్ ఇన్ పబ్లిక్ వే ఆర్ పబ్లిక్ లైన్ ఆఫ్ నావిగేషన్. ఇలా చేశారనుకోండి, ప్రమాదకరంగా ఎవరైనా సరే చేయడం కానీ, లేదా అరే ఇక్కడ ఇట్లా చేయకండి అని చెప్తే అది ఆ ఆర్డర్ను పాటించకుండా ఉన్నప్పుడు కూడా మీకు 200 రూపీస్ వరకు ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంది. 283. 284 నెగ్లిజెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు పాయిజనస్ సబ్స్టెన్స్. విషపూరితమైనది పదార్థం ఏదైనా ఉందనుకోండి, దానితో తమాషాలు చేయడం అనమాట నెగ్లిజెంట్. అదే అజాగ్రత్తగా ఉండి ప్రవర్తించడం. అలా చేసామంటే దానివల్ల మిగతా వాళ్ళకి ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. హూఎవర్ డస్ విత్ ఎనీ పాయిజనస్ సబ్స్టెన్స్, విషపూరితమైనటువంటి ఏదైతే ఉందో అది దాన్ని ఏదైనా పని చేసి ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ హ్యాజ్ ఎండేంజర్ హ్యూమన్ లైఫ్, ఇలా జరిగేటువంటి పని చేస్తారనుకోండి, ఇక్కడ ఏం అయి ఉండదు, ఇంకా వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటుందని చెప్తారు. అలా అజాగ్రత్తగా ఏదైనా నెగ్లిజెంట్ గా చేస్తే అని చెప్పేసి, దురుసుగా అజాగ్రత్తగా, ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ అనమాట. ఆర్ knowingly or negligently omits to take such order with any poisonous substance in its position as if substance to guard against any probable danger. అదే ఆర్డర్ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి పదార్థాలతో జాగ్రత్తగా ఉండండి, ఇది ఇలా చేయకూడదు అని ఉన్నటువంటిది తీసుకోవడానికి అతను మానేసి ఉంటాడు. అంటే ఆర్డర్లో చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా చేస్తే 6 months వరకు ఇది ఇటువంటి ఇది ఉంది. 1000 రూపీస్ లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం అయితే ఉంది. 285 నెగ్లిజెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫైర్ ఆర్ కంబస్టిబుల్ మ్యాటర్. మీకు ఇది ఫైర్ గురించి కానీ కంబస్టిబుల్ మ్యాటర్ ఏదైతే ఉందో పేరేటువంటి స్వభావం ఉన్నటువంటి ఏదైనా సరే ఉందనుకోండి, వాళ్ళు దాంతో ర్యాష్ గా నెగ్లిజెంట్ గా ఏదైనా చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి 6 months వరకు పడుతుంది. గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, కంబస్టిబుల్ మ్యాటర్స్ ఉంటాయి, గ్యాస్ సిలిండర్స్ ఆడ కొన్ని ఉంటాయి. మళ్ళీ ఈ అగ్నికి సంబంధించినవి కూడా ఉంటాయి. అవి వాటితో
అజాగ్రత్తగా చేయడం ప్రవర్తించడం అనమాట. చేస్తే 6 మంత్స్ వరకు అవి పగిలితే ప్రాణాలకి ప్రమాదం అయ్యేటువంటి ఇది ఉంటుంది కదా, అవి జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే వాడు నెగ్లెక్ట్గా ఏదైనా చేశాడు అనుకోండి, అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఇక్కడ ఇంకా ఏమీ అయిండదు. ఏమంటారు, యాజ్ టు ఎండేంజర్ హ్యూమన్ లైఫ్ అంతవరకు, అంటే ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటది ఉంటది ఎవరికైనా సరే గాయం కలగచ్చు అంతవరకే, లైక్లీ టు కాదు, ఇంకా కలిగితే వేరే విధంగా ఉంటుంది. 286 నెగ్లిగెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్. ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ అన్నది కదా, ఆ, ఇది పేరేటువంటి ఇది మన క్రాకర్స్ అట్లా ఉన్నాయనుకుంటా. అది మనకు ఆ, ఒక వీడియో కూడా వచ్చింది రీసెంట్గా, ఒక షాప్ లో అన్ని పేలిపోయాయి. అలా ఎవరన్నా సరే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ పేరుడు పదార్థంతో ఎనీ యాక్టర్స్ ర్యాష్లీ ఆర్ నెగ్లిగెంట్లీ యాజ్ టు ఎండేంజర్ హ్యూమన్ లైఫ్ అలా చేశారనుకోండి, అంటే అంటే మీరు నడు రోడ్లో అవి క్రాకర్స్ అవి కూడా ఇష్టానుసారం పేల్చినా కూడా మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 286 కింద వీళ్ళకు 6 మంత్స్ వరకు పడేటువంటి అవకాశం ఉంది. మరి నెగ్లిగెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు మెషినరీ, అంటే యంత్రాలకు సంబంధించి కూడా మీరు ఇష్టానుసారం వ్యవహరించారనుకోండి, దాని మీద కూడా 6 మంత్ వరకు ఇదేటువంటి ఇది ఉంది అనమాట. మిషన్లతో ఏం చేస్తారు అంటే, మిషన్లు నువ్వు అక్కడ అటెండ్ లేకుండా దానికి ఇష్టానుసారం వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, అది ఏదో ఒకటి జరిగి మనుషుల ప్రాణాలకి ఇదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంతో కూడా జాగ్రత్తగా ఉండాలి, నెగ్లిగెంట్ ఉండకుండా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అది 287. 288 నెగ్లిగెంట్ కండక్ట్. మీరు గమనించండి, ప్రతి చోట మనకు ఇట్లా ఇట్లా వస్తుంది నెగ్లిగెంట్, ఇట్లా ఇది నెగ్లిగెంట్ అని చెప్పేసి ఇది చూపిస్తుంది. ఈ నెగ్లిగెంట్లీ అనేది లేకపోతే కేసు అవ్వదు. 288 అయిపోయింది. 289 నెగ్లిగెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు వీఆర్ నోయింగ్లీ ఆర్ నెగ్లిగెంట్ టు టేక్ సచ్ ఆర్డర్ విత్ ఎనీ అనిమల్ ఇన్ హిస్ పొజిషన్ యాజ్ ఇస్ సబ్జెక్ట్ టు గాడ్ అగైన్స్ ఎనీ ప్రాబబుల్ డేంజర్ టు హ్యూమన్ లైఫ్. ఇది చూసింటారు కొంతమంది, పిట్ బుల్ అని చెప్పేసి ఒక రకమైన కుక్క ఉంటుంది, అది చూడడానికే భయంకరంగా ఉంటుంది. అలాంటిది సరైన ఇది లేకుండా రోడ్ మీద తీస్తాడు, అది ఎవరన్నా కరిచింది అనుకోండి చస్తారు, అది అంత భయంకరంగా అనమాట. ఈ మధ్య కొంతమందికి ఫ్యాషన్ ఏమైపోయిందంటే పులులు కూడా తీసుకొస్తున్నారు, ఆ పులులు కూడా సాకుంటున్నారు, అవి కూడా రోడ్డు మీద తీసుకొస్తున్నారు. అలాంటి దాంట్లో వాళ్ళు అజాగ్రత్తగా ఉన్నారనుకోండి, మనుషుల ప్రాణాలకి ఎనీ ప్రాబబుల్ డేంజర్ టు హ్యూమన్ లైఫ్, మళ్ళీ ఆర్ ఎనీ ప్రాబబుల్ డేంజర్ ఆఫ్ గ్రీవియస్ హర్ట్ ఫ్రమ్ సచ్ అనమాట. అది కలిసిందనుకోండి కాలు కండ పీకుతుంది, అట్లా ఉంటుంది. అట్లా లేకుండా వాళ్ళు అట్లా నెగ్లెక్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 6 మంత్స్ వరకు శిక్ష లేదు, ఫైన్ ఇస్టిమేషన్ 1000 రూపీస్ లేదా 2 కూడా విధించేటువంటి అవకాశం ఉంది. 290. మీరు మళ్ళీ వాడికి 1000 రూపాయలు వేస్తే ఎట్లా సార్ మీరు అని అనుకున్నారు. మీరు 1000 రూపాయలు వదిలేస్తే వీడి సంగతి ఏంటి అనుకున్నారు. వీడు మళ్ళీ తర్వాత మీకు మీ డ్యామేజెస్ రాబట్టవచ్చు, మీరు సూట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. 290 పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ కేసెస్ నాట్ అదర్వైజ్ ప్రొవైడెడ్. వీటికి ప్రొవైడ్ చేయబడినటువంటి ఏదైతే ఉన్నదో, అంటే ఇక్కడ ఇందులో లేనివి ఏదైనా ఉన్నాయనుకోండి పబ్లిక్ న్యూసెన్స్, అది ఫైన్ వచ్చేసి 200 రూపీస్ వరకు ఇస్తారు. అంటే ఇందులో లేని సెక్షన్ లేదన్నా ఓ పని చేస్తాడు కానీ దానికి పనిష్మెంట్ అయితే ప్రొవైడ్ చేసి ఉండరు, అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే 200 వరకు మీకు ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంది. 291 కంటిన్యూన్స్ ఆఫ్ న్యూసెన్స్ ఆఫ్టర్ ఇన్జంక్షన్ టు డిస్కంటిన్యూ. నిషేధాజ్ఞ ఇస్తుంటారు, అరే నువ్వు ఈ పని న్యూసెన్స్ ఆపరేషన్ చేయొద్దు అని చెప్పేసి ఇస్తారు ఆర్డర్, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేసి. అయినా సరే అతను రిపీట్ మళ్ళీ మళ్ళీ చేయడం కానీ లేదా కొనసాగించడం కానీ చేశాడు అనుకోండి, ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా, అప్పుడు వాడికి 6 మంత్స్ లేదా విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ పడుతుంది. ఇంజక్షన్ ఎక్కడ నుంచి వచ్చింది సార్ అని మీరు అనుకోవచ్చు. ఇంజక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు సిఆర్పిసి లేకపోతే సిఆర్పిసిలో పోతే సిఆర్పిసిలో మనకు ఇంజక్షన్ గురించి ఉందన్నమాట. ఒక్క నిమిషం ఉండదు, చెప్తాను, ఒక్క నిమిషం.
మీరు ఆ సిఆర్పిసిలో 133 సెక్షన్ తీస్తారా ఎవరన్నా? 133 సెక్షన్ చూస్తే 133 సెక్షన్ తీస్తే లేదు 142 సెక్షన్ తీస్తే ఇంజంక్షన్ పెండింగ్ ఎంక్వైరీ అని ఉంటుంది. 142 సెక్షన్ తీస్తే సిఆర్పిసి 142 సెక్షన్ తీస్తే ఇంజంక్షన్ పెండింగ్ ఎంక్వైరీ. ఇఫ్ ఏ మేజిస్ట్రేట్ మేకింగ్ అన్ ఆర్డర్ under section 133 consider that immediate measures should be taken to prevent imminent danger అని చెప్పేసి he may issue such an injunction ఉంటుంది. కాబట్టి మీరు సిఆర్పిసిలో ఏంటి, క్రిమినల్ కేసులో ఇంజంక్షన్ ఏంటి అని ఆశ్చర్యపోనవసరంగా ఇంజంక్షన్ ఇవ్వచ్చు అనమాట. సెక్షన్ అని చెప్పాను మీకు 142 అందులో ఉన్నాయి చూడండి. పబ్లిక్ న్యూసెన్స్ గురించి 133 సెక్షన్ నుంచి రాశారు. 143 వరకు ఉంటాయి ఇవి, అవి చూసుకోండి ఒకసారి. అది 292 సేల్ ఎట్సెట్రా ఆఫ్ ఆప్షన్ బుక్స్ అనమాట. మనకి అశ్లీల సాహిత్యం ఉన్నటువంటి బుక్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏదైనా సరే అమ్మారనుకోండి, వాళ్ళపైన మనకు ఫస్ట్ కన్విక్షన్ అయితే 2 years. ఫస్ట్ కన్విక్షన్ అయితే extend to 2 years and with fine which may extend to 2000 rupees. అయిందా? మళ్ళీ సబ్సిక్వెంట్ గా మళ్ళీ అదే నేరం చేశారనుకోండి, సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ కన్విక్షన్ ఎంత పడుతుంది అంటే 5 years చేస్తారు. ఫైన్ వచ్చేసి 5000 rupees వరకు వేసేటువంటి ఇది ఉంది. అది చూసుకోండి. సేల్ ఎట్సెట్రా ఆఫ్ ఆప్షన్ అబ్జెక్ట్స్ టు యంగ్ పర్సన్ కి 18 నెలలు నిండండి వాళ్ళకి, యంగ్ పర్సన్స్ కి వీళ్ళు అమ్మారనుకోండి పైన చెప్పినటువంటివి, ఆమెకి వాళ్ళు ఫస్ట్ కన్విక్షన్ వచ్చేసి 3 years వరకు పడుతుంది. ఫైన్ వచ్చేసి 2000 rupees వరకు పడుతుంది. సెకండ్ సబ్సిక్వెంట్ వచ్చేసి 7 years వరకు పడేటువంటి అవకాశం ఉంది. ఫైన్ కూడా 5000 rupees వరకు విధించేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇది పైన ఇదేమన్నా పైన ఒకటి సేల్ ఒకటి అన్నా, కింద మనకు వచ్చేసి యంగ్ పర్సన్స్ కి అమ్మితే ఎలా అని, ఇది అందరికీ మామూలుగా జనరల్ ఇదిలో చెప్పారు. సేల్ 292 వచ్చేసి యంగ్ పర్సన్స్ కి మనం చెప్తాం అన్నమాట. యంగ్ పర్సన్ అంటే మామూలుగా మైనర్స్ అని అనుకుందాం. యంగ్ పర్సన్ 293 అన్నమాట. 294 అబ్సిన్ యాక్ట్ అండ్ సాంగ్స్. ఏదైతే బ్లూ సాంగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఎవరన్నా పాడేసి లేదా ఏదైనా ఆప్షన్ ఏదైనా పనిచేసి ఇలా పాడుతూ అందరినీ ఇచ్చేస్తారనుకోండి, వాళ్ళకి వచ్చేసి మనకు నెక్స్ట్ 3 months ఇది పడేటువంటి ఫైన్ కూడా వేసి లేదా రెగ్యూ కూడా వేసేటువంటి అవకాశం. 294A keeping lottery office. Whoever keeps any office or place for the purpose of drawing any lottery, not being a state lottery or a lottery authorized by the state government, not being a state lottery or a lottery authorized by state government. ఇది ఉంటే వేరే సంగతి. ఇది లేకుండా మామూలుగా లాటరీ ఆఫీస్ పెట్టి డ్రా చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి 6 months వరకు ఇది ఉందన్నమాట. 6 months వరకు పడుతుంది. ఫైన్ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. లాటరీ ఆఫీస్ అంటే ఇంతకుముందు మన స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి భాగ్యలక్ష్మి అని ఒక లాటరీ ఉండేది. భాగ్యలక్ష్మి లాటరీ ఉండేది. ఆ లాటరీ టికెట్లు బయట అమ్మేవాడు, అంటే స్టేట్ గవర్నమెంటే కండక్ట్ చేసేది లాటరీ. ఆ టికెట్స్ అన్ని బయట అమ్మేవాళ్ళు. అది డైలీ డ్రా ఉంటుందో వీక్లీ వన్స్ డ్రా ఉంటుంది అన్నమాట. డ్రా తీస్తారు, ఆ నంబర్ వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు, పేపర్లో వేసేవాళ్ళు నంబర్, ఈ నంబర్ వచ్చింది అని చెప్పేసి. అది లాటరీ, స్టేట్ లాటరీ. ఇప్పుడు మన స్టేట్ లో లేదు, కానీ చాలా స్టేట్స్ కొన్ని స్టేట్స్ లాటరీలు నడుపుతున్నాయి. అదైతే పర్లేదు, అది పెట్టుకోవచ్చు, కానీ మామూలుగా వేరే ఇదైతే పెట్టుకోవచ్చు. అది ఇక్కడ whoever publishes any proposal to pay any sum or to deliver any goods or to forbear from doing anything for the benefit of any person or any event or contingency related or applicable to the drawing of any ticket, lot number, figure, any such lottery will be punished with a fine which may extend to 1000 rupees. ఇలా ప్రపోజ్ చేసి ఏదైనా పబ్లిష్ చేశారనుకోండి, ఇలా ఇస్తాం తగ్గించి అని చెప్పి చూసింటారు కదా, పాంప్లెట్లు వేస్తుంటారు అనమాట. అందరూ డబ్బులు కట్టండి,
మీకు డ్రాబీస్ తగిలితే మీకు మోటార్ సైకిల్ ఇస్తాం, మారుతి కార్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, పాంప్లెట్లు వేస్తుంటారు. అది కూడా 1000 రూపీస్ వరకు ఉంటుంది. మళ్ళీ అది దానికి సపరేట్ యాక్ట్ అంటూ ఉంటుంది, అది వేరే సంగతి. మళ్ళీ ఆ చాప్టర్ అయితే అయిపోయింది. పబ్లిక్ న్యూసెన్స్ సంబంధించి అంటే ఆ ప్రజల ఆరోగ్యానికి దానికి ఆ మోరల్ డీసెన్సీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయింది. ఇది 15 చాప్టర్. ఆ పర్సన్స్ రిలేటింగ్ మతానికి సంబంధించినటువంటి నేరాలు, మతానికి సంబంధించినటువంటి నేరాలు. 295 injuring or defiling place of worship with intent to insult the religion of classes. Whoever destroys, నాశనం చేస్తారు లేదా డ్యామేజ్ చేస్తారు, దానికి ఇది చేస్తారు, బాగున్నదాన్ని డ్యామేజ్ చేస్తారు. డిఫైల్స్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్. డిఫైల్స్ అంటే డిఫైల్ ఉంది కదా ప్లేస్ ఆఫ్ వర్షిప్ ని. డిఫైల్ అంటే ఇది చేయడం. చూపిస్తాను మీనింగ్ చూసుకుంటూ ఒకసారి. డిఫైల్ అంటే డ్యామేజ్ ది ప్యూరిటీ ఆర్ అపియరెన్స్ అనమాట, దాని యొక్క పవిత్రతని ఇచ్చేయడం అంట. మీరు న్యూస్ లో కూడా చాలా సార్లు వచ్చింది అనమాట, విగ్రహాన్ని పలగొట్టారు, అలాంటివి చేశారని చెప్పి చూసుంటారు. అది whoever destroys, damages or defaces any place of worship or any object held sacred by any class of persons with intention of insulting the religion of any class of persons or with knowledge that any class of persons is likely to consult such destruction, damage, defilement as an insult to their religion. ఇప్పుడు కొన్ని చోట్ల షేప్ అంటూ ఏముండదు, మనకి ఆ విగ్రహం ఉంటుంది, అదే దేవుడని కొలుస్తుంటాం, వాళ్ళు అదే నమ్మకం అనమాట వాళ్ళకి. కొన్ని చోట్ల ఊరికే బండరాయి లాగా ఉంటుంది, కానీ దానికే బొట్లు అవి పెట్టేసి మనం అమ్మవారను ఇంకొకటను అట్లా చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి ఇట్లా డ్యామేజ్ కానీ డెస్ట్రాయ్ కానీ అది చేశారనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క ఇది ఆ పూజించే వాళ్ళకి ఇదవుతుంది కదా, ఇన్సల్ట్ అవుతుంది, వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతారు. అలా చేసిన వాళ్ళకి మనకి 2 years వరకు పనిష్మెంట్ పడుతుంది, లేదా విత్ ఫైన్ ఆర్ విత్ బోత్ అనమాట. A deliberate and malicious act intending to outrage religious feelings of any class by insulting its religion or religious beliefs. మతపరంగా నమ్మకాలు ఉంటాయి కదా, వాటిని ఇది చేసేలాగా, భంగపరిచేలాగా ఎవరైనా ఏమైనా పని చేశారనుకోండి, ఎవరైతే డెలిబరేట్ అండ్ మ్యాలిషియస్ ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కావాలని చేయాలన్నమాట. ఆఫ్ అవుట్రేజింగ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్, అంటే ఎవరైనా భారత పౌరుల యొక్క లేదా క్లాస్కి చెందిన వాళ్ళని వాళ్ళ ఫీలింగ్స్ దెబ్బతినేలాగా, మత పరమైనటువంటి భావాలు ఏవైతే దెబ్బతినేలాగా ఎవరైనా మాట్లాడడం, వర్డ్స్ ఐదర్ స్పోకన్ ఆర్ రిటన్, మాట్లాడడం కానీ రాయడం కానీ లేదా సైన్స్ విజిబుల్ రిప్రజెంటేషన్స్ అలా చేసి అవమానపరిచారనుకోండి, ఇన్సల్ట్ లేదా అటెంప్ట్ కూడా చేశారనుకోండి, చేసిన వాళ్ళకి 3 years వరకు, ఎక్స్టెంట్ 3 years వరకు పడేటువంటి అవకాశం ఉంది, ఫైన్ లేదా రెండు కూడా విధిస్తారు. మనకు 153A ఉంటుంది, అది రెండు వర్గాల మధ్య ఇది చేస్తారు. ఇది అలా కాదు, ఇది 295 వేరే అనమాట. 296 డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీ. ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా సమావేశం ఉన్నారనుకోండి, whoever voluntarily causes a disturbance to any assembly lawfully engaged in the performance of religious practices. ఇప్పుడు మన ముస్లిం సోదరులు అయితే నమాజ్ చేసుకోవడానికి అంటూ ఈద్గాలో సమావేశం అవుతారు. ఇప్పుడు హిందువులు అనుకోండి, ఎక్కడన్నా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడంతా వచ్చేస్తారు కదా, అక్కడ వాటిని డిస్టర్బ్ చేస్తారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి 1 year వరకు పడేటువంటి అవకాశం ఉంది, ఫైన్ లేదా రెండు కూడా విధించేటువంటి అవకాశం. 297 ట్రెస్పాసింగ్ ఆన్ బరియల్ ప్లేసెస్. మనకి హిందూ శ్మశాన వాటిక ఉంటుంది, మళ్ళీ వీళ్ళకు కూడా ఖబర్స్థాన్ ఉంటుంది. వాళ్ళు చనిపోయిన వాళ్ళ అక్కడ ఇచ్చేస్తుంటారు కాబట్టి, ఖననం చేసుకుంటారు కాబట్టి, అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళే కదా, వాళ్ళ ఫీలింగ్స్ కూడా దెబ్బతినే విధంగా మనం శ్మశానాలకి వెళ్ళి ఏమైనా చేశారనుకోండి, హూ ఎవర్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ వూండింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ పర్సన్, వాళ్ళకి గాయపరిచేలాగా, ఎవరి ఫీలింగ్స్ అయినా గాయపరిచేలాగా, ఆర్ ఆఫ్ ఇన్సల్టింగ్ ది రిలీజన్ ఆఫ్ ఎనీ పర్సన్
ఒక వ్యక్తికి చెందిన మతాన్ని ఇన్సల్ట్ చేసే విధంగా ఆర్ విత్ మ్యారేజ్ దట్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఆర్ లైక్ టు బి ఉండర్ ఇలా అరే మనం ఇలా చేస్తే వాళ్ళ ఒక ఫీలింగ్స్ దెబ్బతింటాయని తెలిసి కూడా ఆర్ దట్ రిలీజన్ ఆఫ్ ఎనీ పర్సన్ ఇస్ లైక్ టు బి ఇన్సల్ట్ చేస్తాయి ఇలా కూడా కమిట్స్ ఎనీ ట్రెస్ పాస్ అక్రమంగా ప్రవేశించి వర్షిప్ కానీ లేదా ఆర్ ఎనీ ప్లేస్ ఆఫ్ సెపరేషన్ ఆర్ ఎనీ ప్లేస్ సెట్ అపార్ట్ ఫర్ పర్సనల్ రైట్స్ ఆర్ యాజ్ అ డిపాజిటరీ ఫర్ ది రీమెన్స్ ఆఫ్ ది డెడ్ ఇలా ఉంటాయి కొన్ని చోట్ల వాళ్ళ యొక్క అంత్యక్రియలు ఉంటాయి కదా అవి పర్ఫామ్ చేసడం కోసం టెక్నాలజీ చేసుకున్న అక్కడ కానీ డిపాజిటరీ ఫర్ ది రీమెన్స్ ఆఫ్ డెడ్ చనిపోయిన వాళ్ళ యొక్క అవశేషాలు పెట్టేటువంటి చోటు కానీ ఇట్లాంటివి అక్కడ వెళ్ళి ఇలా చేశారనుకోండి మళ్ళీ ఆఫర్స్ ఎనీ ఇండిగ్నిటీ టు ఎనీ హ్యూమన్ కాప్స్ మానవుల యొక్క శవం ఏదైనా ఉందనుకోండి కాప్స్ అంటే బాడీ చనిపోయినటువంటి డెడ్ బాడీ దాన్ని కూడా వాళ్ళు ఇండిగ్నిటీ దానికి చూపించారనుకోండి కాజెస్ డిస్టర్బెన్స్ ఎనీ పర్సన్ అసెంబ్ల్డ్ ఫర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫ్యూనరల్ సెరమనీ ఫ్యూనరల్ సెరమనీ అంత్యక్రియలో పాల్గొంటున్న వాళ్ళకి అక్కడ డిస్టర్బ్ చేశారనుకోండి వాళ్ళకందరికీ 1 year వరకు పనిటువంటి అవకాశం శిక్ష ఎక్స్టెండ్ టు 1 year ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ కోర్ట్ అనమాట. తర్వాత 298 అటరింగ్ వర్డ్స్ విత్ డెలివరీట్ ఇంటెంట్ టు వూండ్ రిలీజియస్ ఫీలింగ్స్ మతపరమైనటువంటి ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి గాయపరిచేలాగా మాటలు మాట్లాడటం. హూ ఎవర్ విత్ డెలివరేట్ ఇంటెన్షన్ ఆఫ్ వూండింగ్ ది రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ పర్సన్ అటర్స్ ఎనీ వర్డ్ మేక్స్ ఎనీ సౌండ్ ఇన్ ది హియరింగ్ ఆఫ్ దట్ పర్సన్ వాళ్ళు వినేలాగా ఏదో చేశారనుకోండి ఏదైనా మాట అనడము లేదా సౌండ్ చేయడము ఏదైనా సైగ చేయడము వాళ్ళు చూసేలాగా వాళ్ళకి కనిపించేలాగా ఆ ప్లేస్ లో ఇవన్నీ చేస్తే వాళ్ళకి 1 year వరకు పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 298 ఇంకా 299 ఈ చాప్టర్ చాలా ముఖ్యమైన చాప్టర్ మీకు ఇంపార్టెంట్ ఇందు నుంచే మీకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చాప్టర్ 16 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇదేమో మళ్ళీ తర్వాత ప్రాపర్టీకి సంబంధించింది. ఆ రెండు ఎక్కువ మనకు ప్రాక్టీస్ లో వచ్చేటువంటి నేరాలు. దీని గురించి క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ వచ్చేటువంటి ఇది ఉంటుంది ఇందులో. ఇది మనం రేపటి నుంచి అయితే చదువుకుందాం. వీళ్ళంత ఎక్కువ సెక్షన్లు రేపు మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే.